వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. క్రికెట్ పుట్టినిల్లు లాస్ వేగాస్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ నెల 11 నుంచి 15 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. ఏదైనా కారణంతో ఈ 5 రోజుల ఆటలో నష్టం జరిగితే ఎంత ఆట నష్టం జరుగుతుందో అంత టైం ఆటను రిజర్వ్ డే రోజున అంటే జూన్ 16న నిర్వహిస్తారు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ను లైవ్ చూడాలనుకునేవారు జియో హాట్‌స్టార్లో చూడొచ్చు. అయితే ఇది ఫ్రీగా మాత్రం కాదు, సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి మనలో చాలామందికి బుధవారం నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందనే విషయం గుర్తే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈసారి ఫైనల్లో మన టీమిండియా లేదు కదా. కానీ ఫైనల్లో టీమిండియా లేకపోయినప్పటికీ సౌత్ ఆఫ్రికా ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో మనం టీమిండియా తర్వాత ఎక్కువగా ఇష్టపడే జట్లలో సౌత్ ఆఫ్రికా ముందుంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థిగా సౌత్ ఆఫ్రికా కాకుండా మరో జట్టు ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ WTC ఫైనల్లో మన టీమిండియా అభిమానుల్లో చాలామంది సౌత్ ఆఫ్రికాకు సపోర్ట్ చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా మనకు ఆస్ట్రేలియాతో 2 దశాబ్దాల పగ కూడా ఉంది. అప్పుడెప్పుడో 22 సంవత్సరాల క్రితం 2003లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది టీమిండియా. దీంతో అప్పటి నుంచి ఆస్ట్రేలియాను ఫైనల్లో ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది జరగడం లేదు. ఆ తర్వాత ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడానికి టీమిండియాకు 2 అవకాశాలు కూడా వచ్చాయి. కానీ దురదృష్టకరం ఏంటంటే పుండు మీద కారం చల్లినట్టుగా మన బాధను మరింత రెట్టింపు చేస్తూ ఆ 2 ఫైనల్స్లోనూ టీమిండియా ఓడిపోయింది. అది 2022 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియాకు మరింత బాధ కలిగించే అంశం ఏంటంటే 2003 నుంచి ఫైనల్ చేరిన ఏ ఐసీసీ టోర్నీలోనూ ఆసీస్ ఓడిపోలేదు. 2007 వన్డే ప్రపంచ కప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచ కప్ ఫైనల్, 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2021 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియానే గెలిచింది. దీంతో ఫైనల్లో ఆస్ట్రేలియా ఓటమి చూడాలనుకునే భారత అభిమానుల కల కలగానే మిగిలిపోయింది. అయితే 2010 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. కానీ అది పొట్టి ఫార్మాట్ కదా. ఎంతైనా టెస్ట్ ఫైనల్లో లేదంటే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాని ఓడిస్తేనే ప్రతీకారం తీరుతుంది. ఆ తర్వాత అనేక సిరీస్లతో పాటు పలు ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచ్ల్లోనూ ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించింది. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా 2 సార్లు టెస్ట్ సిరీస్లను కూడా గెలిచింది. కానీ అవేవి కూడా ఐసీసీ టోర్నీల ఫైనల్లో ఎదురైన పరాభవాలను మరిపించేవి కావు. దీంతో ఆస్ట్రేలియాను ఫైనల్లో ఓడించాలనే టీమిండియా పగ 2 దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం మరోసారి ఆస్ట్రేలియాను ఫైనల్లో ఓడించే అవకాశం వచ్చింది. అది కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వంటి పెద్ద టోర్నీలో. దీంతో ప్రస్తుతం టీమిండియా 2 దశాబ్దాల పగను తీర్చే బాధ్యత సౌత్ ఆఫ్రికాపై ఉంది. అలాగే 27 ఏళ్ల తర్వాత మళ్ళీ ఐసీసీ ట్రోఫీ గెలిచే అవకాశం కూడా సౌత్ ఆఫ్రికాకు వచ్చింది. చివరగా అప్పుడెప్పుడో 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సౌత్ ఆఫ్రికా మళ్ళీ ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. సౌత్ ఆఫ్రికా ఖాతాలో ఉన్న ఏకైక ఐసీసీ ట్రోఫీ కూడా ఇదే కావడం గమనార్హం. దీంతో మరోసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడే అరుదైన అవకాశం సౌత్ ఆఫ్రికాకు వచ్చింది. అలాగే బలమైన ఆస్ట్రేలియన్ టెంబా బౌమా కెప్టెన్సీలోని సౌత్ ఆఫ్రికా ఓడిస్తే ఆ కిక్కే వేరు. అప్పుడు పొడుగోడిని పొట్టోడు పడగొడతాడనే సామెత నిజమవుతుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా హైట్ విషయంలో చాలా చిన్నగా ఉంటాడనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో WTC ఫైనల్లో తలపడబోయే సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా గత టెస్టు రికార్డులను ఒకసారి పరిశీలిస్తే 2 జట్లు ఇప్పటి వరకు టెస్టుల్లో 101 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా 54 టెస్టులు గెలిస్తే సౌత్ ఆఫ్రికా 26 గెలిచింది. 21 మ్యాచ్లు డ్రాగా మూశాయి. అయితే 2 జట్ల మధ్య చివరిగా జరిగిన 5 టెస్టు మ్యాచ్లను గమనిస్తే ఆస్ట్రేలియా 2, సౌత్ ఆఫ్రికా 2 గెలిచాయి. 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే 2 జట్ల మధ్య చివరిగా జరిగిన 3 మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఆస్ట్రేలియా 2-0తో గెలుచుకుంది. 2 జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ 1992లో అక్టోబర్ 11 నుంచి 14 వరకు జరిగింది. చివరి టెస్టు మ్యాచ్ 2023లో జనవరి 4 నుంచి 8 మధ్యన జరిగింది. కాగా ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మీ సపోర్టు ఏ జట్టుకో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.